మిర్యాలగూడ నియోజకవర్గం రైస్ మిల్లులతో అలరారుతుంటుంది. పచ్చని వరి పొలాలు నియోజకవర్గానికి గుర్తింపు తీసుకొచ్చాయి. తెలంగాణ రైస్ బౌల్ కావడంతో మిర్యాలగూడ కీలకమంటారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ఒకనాడు కీలక పాత్ర పోషించింది. 2009లో నియోజకవర్గం ఏర్పడకముందు చలకుర్తిగా ఉండగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత కుందూరు జానారెడ్డి 5 సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గం మారినప్పటికీ 2 సార్లు గెలిచి సత్తా చాటారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. అయితే మరోసారి నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తన శిష్యుడిపై కుమారుడిని బరిలో దించి బస్తీమే సవాల్ అంటున్నారు జానారెడ్డి. దీంతో మిర్యాలగూడలో పోటీ రసవత్తరంగా మారింది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఈయన కుమారుడు నలమోతు సిద్ధార్థ నిడమానూరు మాజీ ఎంపీపీ బామ్మర్ది చేకూరి హనుమంతరావు రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. తిప్పన్న విజయసింహారెడ్డి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు. పూణేలో ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్నారు. సామాన్యులకు సాయం చేస్తూ పేదల మనసు చురగొంటాడు. జానారెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న భాస్కర్ రావు ఆయన మద్దతుతో 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం జానారెడ్డి తనయుడు జయవీర్ను నాగార్జున సాగర్ నుంచే ఢీకొట్టున్నారు. నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడమే ఈయన రాజకీయ విజయాలకు పునాది అని చెబుతారు. కమ్మ వర్గం మిర్యాలగూడలో తక్కువగా ఉండటం వలన అది కూడా అందుకు కారణమంటారు. అదే సమయంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదన్న అపవాదు కూడా ఉంది. అయితే నియోజకవర్గంలో గ్రూపులేమి పెద్దగా లేవు. గుత్తా అమిత్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగురి భార్గవ్ నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు. వీరితో పాటుగా ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే సంఖ్యపల్లి సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ సివి రవికుమార్, రజకం సంఘం అధ్యక్షుడు ఎర్రబెల్లి దుర్గయ్య నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు. అయితే వాస్తవానికి నలమోతు భాస్కర్ రావుకు ఎన్నికలకు ముందు నుంచి గడ్డు పరిస్థితులున్నాయన్న అభిప్రాయం ఉంది. అయితే రాష్ట్రంలో ఎవరిని మార్చలేదన్న కారణంగా ఆయనకు కేసీఆర్ మరో ఛాన్స్ ఇచ్చారు. కేవలం రాష్ట్రంలో 103 మందిలో 9 మందికి మాత్రమే గులాబీ పార్టీ కండువా టికెట్ నిరాకరించింది. పోడు భూముల సమస్య ఇక్కడ ప్రధానంగా ఉండడం వలన నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలంటూ కేసీఆర్ గొప్పలు చెప్పినా ఇప్పటి వరకు 50 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. మినీ రవీంద్ర భారతి, మినీ ట్యాంక్ బండ్ ఇంకా పూర్తి కాలేదు. దున్నపోతుల గండి, భూతలపాలెం లిఫ్ట్ ఇరిగేషన్, వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు నిధులు కేటాయించిన పనులు ప్రారంభం కాలేదు. ఇక మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బత్తుల లక్ష్మారెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. వాస్తవానికి పొత్తులో భాగంగా సిపిఎంకు నాగార్జున సాగర్ ఇవ్వాలని పార్టీ యోచించింది. అయితే కాంగ్రెస్ పార్టీ కనీసం 2 సీట్లను డిమాండ్ చేయడంతో పొత్తు పెటాకులయ్యింది. దీంతో నియోజకవర్గంలో ఫేమస్ నాయకుడు బిఎల్ఆర్ బత్తుల లక్ష్మారెడ్డికి పార్టీ తొలిసారి అవకాశం ఇచ్చింది. ఇక ఈ నియోజకవర్గంలో మరో ముఖ్య నాయకుడు కేతావత్ శంకర్ నాయక్ క్రియాశీలకంగా పనిచేస్తుంటారు. బిఎల్ఆర్కు లారీల వ్యాపారం ఉంది. మారుతి లారీ ట్రాన్స్పోర్ట్ ద్వారా భారీగానే సంపాదించారు. గత 9 ఏళ్లుగా నియోజకవర్గంలో పేద ప్రజలకు సాయం చేస్తుంటారాయన. అన్నదాన కార్యక్రమాలు, వైకుంఠ రథం, చనిపోయిన వారి కుటుంబాల పక్షాన ఈశ్వరబంధం పేరుతో అన్నదానం, శ్రీనివాస కళ్యాణ శుభమస్తు పేరుతో 300 మందికి భోజన సదుపాయం, ఈ నియోజకవర్గంలో పేదల డెలివరీల కోసం అంబులెన్సుల సదుపాయం, కరోనా సమయంలో మందుల పంపిణీ చేశాడు. నియోజకవర్గంలో బిఎల్ఆర్ గ్రూపుతో పాటుగా శంకర్ నాయక్ గ్రూప్ యాక్టివ్గా ఉన్నాయి. మిర్యాలగూడ నుంచి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, జానారెడ్డి సైతం అవకాశం ఇస్తే పోటీ చేయాలని భావించారు. కానీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మేరెడ్డి విజయేందర్ రెడ్డి, వ్యాపారవేత్త అనుముల మధుసూదన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఇక బీజేపీ నుంచి సాదినేని శ్రీనివాసరావు ఇక్కడ నుంచి బరిలో దిగారు. సూర్యాపేటలో వికాస్ ఫార్మా కాలేజీ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో పెద్దగా గ్రూపులేమీ లేనట్టుగా కనిపిస్తున్నాయి. అయితే జిల్లా ఉపాధ్యక్షుడు రేపాల పురుషోత్తం రెడ్డి, బీజేపీ స్టేట్ కమిటీ సభ్యులు కర్ణాటి ప్రభాకర్, బీజేపీ మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనపర్తి సత్యప్రసాద్ ఈ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు. ఆర్యవేశ్య ముఖ్యుడు మంచుకొండ నరసింహ,
వైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈపాల మధు నియోజకవర్గంలో బీజేపీ వాయిస్ వినిపిస్తారు. ఇక ఈ నియోజకవర్గంలో సిపిఎం తరపున మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలో దిగారు. 2004లో కాంగ్రెస్ పొత్తులో భాగంగా 2009లో టీడీపీతో పొత్తులో భాగంగా ఆయన విజయం సాధించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటే ఇక్కడి నుంచి కమ్యూనిస్టులు మరోసారి ఎర్ర జెండా ఎగురవేసేవారు. కానీ పొత్తు పెటాకులు కావడంతో పరిస్థితి మారిపోయింది. ఇక మిర్యాలగూడలో ఎన్ని పోలింగ్ బూతులున్నాయి, ఎంతమంది ఓటర్లున్నారు, ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారో ఒకసారి చూద్దాం. మిర్యాలగూడలో 263 పోలింగ్ బూతులుండగా 2,25,626 మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్టీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో వారు 25% ఉన్నారు. ఎస్సీలు సైతం 17% వరకు ఉన్నారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం 10%కి చేరువగా ఉండగా గౌడలు 8.5%, గొల్లలు 7.5%, వైశ్యులు 4.5%, ముస్లింలు 4% వేరా ఓటర్లుగా ఉన్నారు ఇక్కడ. ఇక ముదిరాజులు, మున్నూరు కాపులు సమాన స్థాయిలో 6%కి చేరువగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన బీసీలు 12.5% ఉండగా ఇతరులు 7.5% ఉన్నారు. మిర్యాలగూడను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న భాస్కర్ రావుకు ఈసారి గట్టి పోటీ తప్పదనిపిస్తోంది. ఇక్కడ నుంచి నియోజకవర్గంలోనే గట్టి పోటీదారుడుగా ఆవిర్భవించారు బిఎల్ఆర్.